తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఎస్ఎస్జీలకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించింది. దసరా నాటికి ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు 2 చొప్పున మొత్తం 64 సోలార్ ప్లాంట్లను తొలి విడతలో నిర్మించనున్నారు. ప్రతి సోలార్ ప్లాంట్ను 0.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సోలార్ ప్లాంట్ స్థాపనకు సుమారు 1,50,00,000 వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. 64 ప్లాంట్లకు గాను మొత్తం 96 కోట్ల రూపాయల నిధులు అవసరమని అంచనా వేసింది. ఇక సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమిని సేకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఒక్కో సోలార్ ప్లాంట్కు 4 ఎకరాల భూమి సేకరించనున్నారు. రాష్ట్రంలో 64 ప్లాంట్లకు మొత్తం 256 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా విద్యుత్ సబ్స్టేషన్లు విద్యుత్ గ్రిడ్కు సమీపంలో ఉండేలా భూములు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భూసేకరణ పూర్తవగా మరికొన్ని జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ పూర్తయ్యేలోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో సోలార్ ప్లాంట్ స్థాపన కోసం 7 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 25 సంవత్సరాల పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ప్లాంట్ల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా స్థానిక మహిళా సంఘాలకు ఆ ప్లాంట్లను బదిలీ చేయాలి. జూనా సోలార్ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగూర్ కర్నూలు జిల్లాలో 10 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జిగిత్యాల, రాజన్న, సిరిసిల్లలో 8 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఏడాదికి 85 కోట్ల 93 లక్షల రూపాయల టర్నోవర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. డైనరీ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరంగల్, మహబూబాబాద్, ములుగు, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 10 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించనుంది. వీటి ద్వారా 48 కోట్ల 64 లక్షల రూపాయలు టర్నోవర్ అవుతుందని అంచనా వేసింది. ప్రొటెన్షన్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, జనగామ జిల్లాలో ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. వీటితో 20 కోట్ల 46 లక్షల రూపాయల టర్నోవర్ అవుతుందని అంచనా వేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో A&T పవర్ సిస్టమ్ కంపెనీ ఏర్పాటు చేసే ప్లాంట్లతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. కైన్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్ కంపెనీ సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సైబాజ్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వామన సోలార్ ఈపీసీ కంపెనీ యాదాద్రి, భువనగిరి జిల్లాలో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాయి.